హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో అయితే కోడిగుడ్డు పచ్చిరొయ్యలు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. మీలో ఎవరికైనా కోడిగుడ్డు పచ్చిరొయ్యలు కర్రీ ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసి పసుపు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసి ఫ్రాన్స్ క్లీన్ చేసుకుని ఫ్రాన్స్ అయితే వేసుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన మొత్తం పోయే వరకు కుక్ చేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిరపకాయ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇది బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఆనియన్స్ అయితే. అలానే కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసి 1 టేబుల్ స్పూన్ కారం వేయండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసి 2 మినిట్స్ తర్వాత 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ కూడా వేసేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలానే లాస్ట్లో అయితే 1/2 టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మసాలా ఫ్లేవర్ గురించి అయితే వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే అయిపోయింది ఈ ఎగ్ పచ్చిరొయ్యలు. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే. మీలో ఎవరికైనా ఇష్టం అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చాలా డేస్ నుంచి అయితే వీడియోస్ అది అప్లోడ్ చేయట్లేదు కదండి. ఆఫ్టర్ 40 డేస్ తర్వాత అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల అయితే వీడియోస్ అయితే ఏమీ అప్లోడ్ చేయలేకపోయానండి. ఇంతకీ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. బాయ్.